అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముందుగా బ్లూమింగ్ బాటసారి సబ్స్క్రైబర్స్కి, అలాగే నా వీడియోస్ వాచ్ చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ నవరాత్రి. మనకి 3వ తారీఖు నుంచి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. 12వ తారీఖు విజయదశమితో పూర్తవుతున్నాయి. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, చంద్రఘంటగా, కూష్మాండగా, స్కందమాతగా, కాత్యాయనిగా, కాళరాత్రిగా, మహాగౌరిగా, సిద్ధిరాత్రిగా మనకి దుర్గా అమ్మవారు 9 రకాల అవతారాలతో దర్శనమిస్తారు. అయితే ఏ అవతారానికి ఏ ప్రసాదము నివేదన చేసుకోవాలి, అలాగే ఏ అవతారం రోజు ఏ రంగు అమ్మవారి ప్రీతి ఉంటుంది, అలాగే ఏ అవతారం రోజు ఎటువంటి ఏ అష్టోత్తరం చదివి మనం పూజ చేసుకోవాలి అనేది నేను 9 రోజులు కూడా వీడియోస్ రూపంలో పెడతాను. ముందుగా 3వ తారీఖు నుంచి నవరాత్రులు మనకి ప్రారంభం కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మొదటి రోజు 3వ తారీఖు ఏ రంగు వస్త్రం శ్రేష్టము, అలాగే ఏ ప్రసాదం నివేదన చేయాలి, అలాగే ఏ అష్టోత్తరం చదవాలి, వీటితో పాటు నేను స్పష్టంగా అష్టోత్తర నామాలన్నీ కూడా నా వాయిస్ ద్వారా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అష్టోత్తరము చదవడం వీలు కాని వారు కనీసం ఆ అవతారం రోజు ఆ వీడియో ప్లే చేసి మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని విని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీరు పొందొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చాలా రకాల ఈ సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటున్నాం. అందులో ప్రధానంగా శ్రీవారి ప్రసాదం అనే విషయం పరంగా తప్ప ఒప్ప ఎవరిది అనేది మనం చెప్పలేము. అంతా కూడా ఆ శ్రీవారికి, ఆ జగన్మాతకే తెలియాలి. కావున ఎవరైతే మన ఈ భక్తిపరులు ఎవరైతే ఉన్నామో మన బాధ్యతగా ఖచ్చితంగా ఈ 9 రోజులు కూడా శ్రద్ధగా అమ్మవారిని కొలిచి ఆ దుర్గామాత ఆశీస్సులతో, సహాయంతో మరలా మన ధర్మానికి పునర్వైభవం తీసుకొద్దాం. తెలిసో తెలియకో జరిగిన తప్పులో మనం కూడా ఒక పాలు పంచుకున్నట్లే. ఎందుకంటే ఆ ప్రసాదం మనం కూడా స్వీకరించాము. కావున ఆ దోషం నుండి మనని, మన రాష్ట్రాన్ని, ఆ స్వామివారి భక్తుల్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనందరినీ కూడా కరుణించాలి. కావున భక్తి శ్రద్ధలతో ఈ దుర్గా నవరాత్రులు 9 రోజులు కూడా ఏమీ చేసే అవసరం లేదండి. ఖచ్చితంగా రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన వెంటనే ఒక్క దీపం, అమ్మవారికి 9 రోజుల పాటు ఒక్క దీపం, అలాగే డైలీ ఏ రోజు ఏ అష్టోత్తరం చదవాలి, నేను అష్టోత్తరం అంతా కూడా చదివి రికార్డ్ చేసి మీకు వీడియో రూపంలో పెడతాను. సో మ్యాక్సిమం ఒక 5 to 6 minutes ఉంటుంది అష్టోత్తరం, నేను స్లోగా చదివితే. కాబట్టి ఆ అష్టోత్తరం అనేది మీరు నీట్గా దీపం పెట్టుకుని ఆ 5 to 6 minutes 10 minutes మనం మన డివోషన్కి కేటాయించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీస్ని మనం పొందొచ్చు. సో ఈ విజయదశమి ముందున్న 9 రోజులు కూడా మనం భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించి విజయదశమి రోజు మనందరం కూడా ఘనంగా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొంది చక్కగా మన కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సో 2వ తారీఖు నుంచి కూడా
మీకు ఎపిసోడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. డూ ఫాలో మై ఛానల్. 9 రోజుల పాటు ఏ రోజు ఏ అవతారం, ఏ రంగు వస్త్రం కట్టుకోవాలి, అలాగే ఏ ప్రసాదం నివేదన చేయాలి అన్నీ కూడా నా ఛానల్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ. For more updates or to follow my channel, please subscribe Blooming Bhatasari. Like, share and comment. Thank you.